లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ 2 రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. అదేవిధంగా రేపు మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 20వ తేదీ సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొంటారు. 21న భువనగిరిలో చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొంటారు. 22 ఉదయం ఆదిలాబాద్ సభ, 23న నాగర్ కర్నూల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 24 ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. మరోవైపు కేరళ పర్యటనలో వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి మద్దతుగా రేవంత్ ప్రచారాన్ని నిర్వహించారు. కాబోయే ప్రధాని రాహుల్ అని రేవంత్ జోషం చెప్పారు. తెలంగాణ భవన్లో గులాబీ బాస్ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార శైలిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని, రానున్న రోజులు మనవేనని నేతలకు భరోసా నింపారు. మరో 5 ఏళ్లలో మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కృషి చేయాలని, పార్లమెంట్లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం 95 లక్షల చెక్కులను అందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎండిన పంట పొలాల పరిశీలన, రోడ్ షోలో పాల్గొననున్నారు కేసీఆర్. ఈ మేరకు రోడ్ మ్యాప్ కూడా రెడీ అయింది. ఆలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకు పొలంబాట కార్యక్రమం, సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2 లేదా 3 చోట్ల రోడ్ షోలో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రెడీ చేశారు. సిద్దిపేట, వరంగల్లో 1,00,000 మందితో బహిరంగ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కోమటిరెడ్డి బ్రదర్స్పై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను నికాస్తైన ఉద్యమకారుణ్ణి, ఫైటర్ను, ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుణ్ణి అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు. ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమనడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్. జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది. రేపు పోవడం కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలు అనుకుంటున్నట్టు వీళ్ళతోని కాదు, తప్పు. కానీ మీరు దొంగలు. మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఓ దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పెండి మీ సంగతి చెప్తాం అంటున్నట్టు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టినరట. సిగ్గుండాలు మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి? జూబ్లీహిల్స్లా, క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. ₹1,00,000 అద్దాలు పెట్టుకొని, ₹1,00,000 వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉంటాను నిత్యం. చెడి బతికిన ఎదవులు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో.
శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో దొంగలు హల్చల్ చేశారు. 12 మంది బాధితులు తమ ఫోన్లు బంగారం పోయిందంటూ మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీలోనే పోయినట్టుగా ఫిర్యాదులు అందాయి. శోభాయాత్రలో దొంగల ముఠా డ్యాన్స్ చేయకుండా వ్యక్తుల సెల్ ఫోన్లు బంగారంపై దృష్టి పెట్టి కాజేశారు. ఒక గ్యాంగ్గా ఏర్పడి డ్యాన్స్ల మధ్యలో ఒంటిపై బంగారం ఉన్న వారిని టార్గెట్ చేసి కొట్టేశారు దొంగలు. అంతేకాకుండా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసుల మెడలో చైన్లు కూడా కొట్టేసే ప్రయత్నం చేసింది ముఠ. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో 2 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగలను మంగూర్ బస్తీ యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారని, అది తప్పు అని లోక్సత్తా పార్టీ చీఫ్ మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ అన్నారు. కిషన్ రెడ్డి ప్రగతి నివేదిక కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి కావచ్చు, కానీ అత్యంత బలమైన ప్రజాస్వామ్యం మనదే అన్నారు. అమెరికా ప్రజాస్వామ్యంలోనూ లోపాలు ఉన్నాయని గుర్తు చేశారు. కిషన్ రెడ్డికి మిత్రుడిగా మాత్రమే కాదు, ఒక ఓటరుగా ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం తాము ఓటు వేయాలని సూచించారు. ఇది కులాలు మతాల పోరాటం కాదని, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలుగా స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్ని అయినా ఉండవచ్చు, కానీ దేశం ఒకటే అని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలి, కానీ అందుకోసం దేశాన్ని విచ్ఛిన్నం చేయొద్దని పిలుపిచ్చారు. జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నానన్న భావన లేకుండా ఎంత వీలుంటే అంత 10 మందికి సాయం చేద్దామన్న తపన. రెండోది, నియోజకవర్గంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏం చేశారు, ఏం దోహదం చేశారు ఇవాళ చూసాం అద్భుతంగా. మూడోది, జాతీయ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఓ ప్రభుత్వంగా ఈ దేశ ఉన్నతి కోసం ఏ ప్రయత్నాలు చేశారో చేస్తున్నారు, అది ప్రజల ముందున్నది. వారిని మనసారా అభినందిస్తున్నాను, మరోసారి గర్వపడుతున్నాను. ప్రజలు విచక్షణతో ఓటును ఉపయోగించుకుని తమ మంచిని తాము తెలుసుకుంటారని, తమ కోసం తాము ఓటు వేసుకుంటారని మనసారా ఆశిస్తున్నాను. ఇక మూడో అంశం, ఈవేళ ఈ దేశం సంధియుగంలో ఉన్నది. ఒక నిరుపేద దేశంలో తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని మభ్యపెట్టడమా, మన బిడ్డల భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేసి ఆత్మగౌరవాన్ని పెంచి వారి కాళ్ల మీద వాళ్ళు నిలబెట్టి వాళ్ళ ఆదాయాలు పెంచే ఏర్పాట్లు చేయటమా? ఇది మామూలు పోరాటం కాదు. ఇది కులాల పోరాటం కాదు, మతాల పోరాటం కాదు, ప్రాంతాల పోరాటం కాదు. ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆత్మ కోసం జరుగుతున్న పోరాటం. నేను చిత్తశుద్ధితో గుండెలోతుల్లోంచి మాట చెప్తున్నాను. ఈ దేశ ప్రజలు, ఓటర్లు తమ మంచి ఏంటో తాను గుర్తిరగాలి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేసి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం, సంపద పెంచడం కోసం, ఉపాధి కల్పన కోసం, అణగారిన వర్గాలు ఏ తల్లి గర్భాన పుట్టానన్నటువంటి తేడా లేకుండా ఎదిగే అవకాశాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలా మనకి? తాత్కాలికమైన తాయిలాలతో ప్రజల్ని ఒక రకంగా మన ఆత్మన్యూనతని పెంచి, తాను జర్నలిస్టుగా పలానా పార్టీకి ఓటు వేయాలని చెప్పకూడదని, అయితే వ్యక్తుల విషయంలో చెప్పొచ్చన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు, 16 పార్టీలు మారిన వారు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వారికి ఓటు వేయకూడదని చెబుతున్నారని తెలిపారు. మచ్చలేని వ్యక్తులను ఆశీర్వదించాలని కోరారు. కిషన్ రెడ్డి మచ్చలేని వ్యక్తి అని బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయన ప్రజల ఆశీస్సులతో మరింత బలంగా బాగా పనిచేయాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. జర్నలిస్ట్గా పలానా పార్టీకి ఓటేమని చెప్పకూడదు, అయితే వ్యక్తుల విషయంలో చెప్పొచ్చు. సంస్కారం లేని వాళ్ళు, తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు, 16 పార్టీలు మారిన వాళ్ళు, మాట్లాడితే చాలు బూతు మాటలు మాట్లాడే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు ఓటేయకూడదు. సంస్కారవంతులకు ఓటేయాలి, మచ్చలేని వారికి ఓటేయాలి. సంస్కారము, శీలము, జ్ఞానము, కరుణ, ఆచరణ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఓటేయాలి. అది మీరే బేరేజ్ వేసుకుంటే దత్తాత్రేయ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వారికి మాత్రం నేను ప్రతిసారి ఓటేసినాను. ఈసారి కూడా వారికి వేస్తాను. నేను ఓటేయమని చెప్పను, కానీ వారికి ఓటేస్తాను. మళ్ళీ చెప్తాను, జ్ఞానం, శీలం, కరుణ, ఆచరణ, సేవాభావం, ఈ 4, 5 ఉండాలి. బుద్ధుడు చెప్పిన ఇవి
బుద్ధుడు చెప్పి నేను ఆచరిస్తున్నాను. నేను పార్టీల తరఫున వ్యక్తుల తరఫున మాట్లాడడం లేదు. ఆ తర్వాత మీ విచక్షణకు వదిలేస్తున్నాను. వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు. ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా జెహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దారుల్ షిఫా నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ సాలార్ జంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిసింది. హెరిటేజ్ వాక్లో కమిషనర్ రొనాల్డ్ రోజ్తో పాటు జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రాముఖ్యత గల వారసత్వ సంపదను కాపాడుకునేందుకు విశేష కృషి చేస్తున్నట్లు, వారసత్వ సంపదను భావితరాలకు వారికి అందించాలనే సంకల్పంతో చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు రొనాల్డ్ రోజ్. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 3 పురాతన భవనాలు పునర్నిర్మాణం, సుందరీకరణ కోసం 18.33 కోట్ల వ్యయంతో మోజంజాహి మార్కెట్, మౌలాలి కమాన్, క్లాక్ టవర్ పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. చార్మినార్ పెడెస్ట్రియన్ కింద చేపట్టిన వివిధ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వాక్లో జోనల్ కమిషనర్లు రవికిరణ్, స్నేహ శబరీష్, అభిలాష అభినవ్, అదేవిధంగా పంకజ, వెంకన్న, అడిషనల్ కమిషనర్ కె శ్రీవాత్సవ్, చంద్రకాంత్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ వెటర్నిటీ ఆఫీసర్, చీఫ్ ఎంటమాలజీ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, డాక్టర్ అబ్దుల్ వాకిల్, అదేవిధంగా డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ తరపు నుంచి ఈ హెరిటేజ్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి థీమ్గా మన 1908 మూసీ ఫ్లడ్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఫర్దర్ డెవలప్మెంట్ అనే దాని మీద పెట్టుకుని, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ దారుల్ షిఫా స్టార్ట్ చేస్తూ దారుల్ షిఫా చూడడం జరిగింది. దెన్ మన ఆసఫానా జయరాజ్ చూడడం జరిగింది. ఓల్డ్ ఎంసీహెచ్ ఆఫీస్ చూడడం జరిగింది. దెన్ ఫ్రమ్ దేర్ మనకు ఈ అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ ఆ డెవాస్టేషన్ 1908లో ఎట్లా జరిగిందని చూడడం జరిగింది. సాలార్ జంగ్ మ్యూజియం ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా చూడడం జరిగింది. అలాగే ఫైనలీ వీ హ్యావ్ కమ్ టు దిస్ ఉస్మానియా హాస్పిటల్ వేర్ ఈ టామరిన్ ట్రీ అనేది విచ్ హెస్ సేవ్డ్ మోర్ దెన్ 150 పీపుల్ డ్యూరింగ్ ద 1908 ఫ్లడ్స్, అది కూడా చూడడం జరిగింది. సో వీ హోప్ దట్ దిస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్, నాట్ ఓన్లీ మన జిహెచ్ఎంసీ స్టాఫ్ మాత్రం కాదు, మన జనరల్ పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాము. హైదరాబాద్ ఇస్ సిటీ ఆఫ్ హెరిటేజ్. ఇది ఒక బ్రాండ్, గ్లోబల్ బ్రాండ్ సిటీగా ఉండాలంటే డెఫినెట్గా హెరిటేజ్ అనేది బి ఏ మేజర్ పార్ట్. దానికోసం కార్పొరేషన్ అనేది కూడా హెరిటేజ్ని కాపాడుకొని దాన్ని ముందుకు తీసుకురావడానికి కూడా. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనంజయులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవాలను మనం సుసంపన్నమైన సాంస్కృతిక వైరుధ్యం గురించి అవగాహన కల్పించడానికి, ప్రాచీన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి జరుపుకుంటారని ఆయన తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ అండ్ మోనుమెంట్స్ అండ్ సైట్స్ సంస్థ ప్రతి సంవత్సరం వివిధ నేపథ్యాలను ప్రకటిస్తుంది. దాని ప్రకారం ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటుంటారు. 2024 సంవత్సరానికి సంబంధించిన అంశం విపత్తు, వైరుధ్యాలు త్రూ ది లెన్స్ ఆఫ్ ది వెనిస్ చాప్టర్గా ప్రకటించబడింది. అయితే ఈ కార్యక్రమంలో సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది, రైలు వినియోగదారులు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రైల్వేల ఆవిర్భావం మరియు అభివృద్ధి అద్దం పట్టేలా అద్వితీయమైన రైల్ మ్యూజియం రూపొందించబడటానికి హైదరాబాద్ డివిజన్ చేసిన కృషి అభినందనీయమన్నారు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనంజయులు. అనాదిగా వస్తున్న మన దేశ వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మరియు భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ రైల్వేలు మన యొక్క గొప్ప వారసత్వ సంపదను కాపాడే దిశలో భాగంగా స్మారక కట్టడాలు మరియు ప్రదేశాల సంరక్షణలో ఎల్లవేళలా ముందంజలో ఉందని అన్నారు. భూదాన యజ్ఞం బోర్డుకు వెంటనే నూతన బోర్డును ఏర్పాటు చేసి దానికి జ్యుడిషియల్ అధికారులను కల్పించాలని పలువురు భూదాన ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత సర్వసేవా సంఘ్ సిఫార్సు చేసిన ప్రతినిధులతోనే భూదాన బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన భూములను అర్హులైన పేదలకు పంచడం ద్వారా భూదాన ఉద్యమ ప్రక్రియను సంపూర్ణం చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత సర్వసేవా సంఘ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో 74వ భూదాన్ దినోత్సవం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. సభలో అఖిల భారత సర్వసేవా సంఘ్ జాతీయ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి, అదేవిధంగా అధ్యక్షులు వెదిరే అరవింద్ రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, 1000 ఎకరాల భూదానం చేసిన భూదాన దాతల కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రబోధ్ చంద్రారెడ్డి, సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, సాగర్ రెడ్డి, మల్లు కరుణ తదితరులు పాల్గొన్నారు. సభలో మహాదేవ్ విద్రోహి,
విదిరి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి భూదాన యజ్ఞ బోర్డు ఏర్పాటు, భూమి పంపిణీ గురించి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. పేదలకు పంచాల్సిన భూములను తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలకు, కంపెనీలకు, గోశాలలకు పంచడం అన్యాయమని మహాదేవ్ విద్రోహి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి తన కూతురు పేరుతో భూదాన భూములను కొనుగోలు చేసి అనంతరం ఆ భూమి భూదాన భూమి అని తనకు తెలియదనడం విడ్డూరమన్నారు. భూదాన భూములను పేదలకు పంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఫస్ట్ ఇక్కడ భూదాన్ బోర్డు లేదు సుమారు 10-12 ఏళ్ళ నుంచి. దానికి ఇట్ ఈస్ లీడింగ్ దట్ ఎవరు పడితే వాళ్ళు ఎన్ఓసీలు ఇస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు నేనే భూదాన్ బోర్డు చైర్మన్ అని చెప్పుకుంటున్నారు. ఎన్నో భూములు అన్యాక్రాంతం అవుతాయి. అది కాకుండా పోయిన ప్రభుత్వం జీవో నెంబర్ 5960 13th May 2015లో ఒక జీవో ఇష్యూ చేశారు, జీవో 5960 అని. అది ఏం చెప్పిండ్రంటే క్లియర్గా సర్వసేవా సంఘ్ ఈజ్ ద సోల్ అథారిటీ టు రికమెండ్ భూదాన్ బోర్డ్ యాజ్ పర్ ద సెక్షన్ 3 and 4 ఆఫ్ యాక్ట్. నెక్స్ట్ ఏమన్నారు, అప్పుడున్న బోర్డు ఒక ఫోర్జరీ లెటర్ తోటి రాజేందర్ రెడ్డి అండ్ అదర్స్ ఫోర్జరీ లెటర్ తోటి వాళ్ళు బోర్డు ఫామ్ చేయించినారు. ఆ తర్వాత బోర్డు ఫామ్ అయినాక భూములన్నీ అలినేట్ వేరే వాళ్ళకు ఇచ్చేసినారు. అంటే ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి ఇచ్చేసినారు. ఇది గవర్నమెంట్ జీవో చెప్తుంది, నేను నా పర్సనల్ కాదు, ఇది జీవోలో ఉన్నది. ఆ జీవోలో అదే మళ్ళీ వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోయి వాళ్ళు ఇది రద్దు చేస్తానికి కూడా ఆర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టినారు. వాళ్ళు ఏమన్నారు, అలినేట్ చేసిన భూములను వెనక్కి తీసుకుంటా అన్నారు. మేము ఎన్నోసార్లు పోయిన గవర్నమెంట్లో మేము మాట్లాడినాము, వాళ్ళు మంచిది ఇగో రేపు అన్నారు. సిబిసిఐడిలో కూడా చాలా కేసెస్ ఫైల్ అయినాయి. మాకు మాధవ్ విద్రోహి గారిని పిలిచినారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఆ భూములు వెనక్కి తీసుకోలేదు. వాళ్ళ మీద యాక్షన్ ఎవరైతే చేసిండ్రో, ఎవరు వ్యక్తిగతంగా పేరు అది ఎవరైతే చేసిండ్రో రాజేందర్ రెడ్డి ఇంకెవరో మంత్రులు, వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు గవర్నమెంట్? ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీలో లోపారికాయి ఒప్పందం చేసుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలకు చెబుతున్నారని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 2,85,000 ఓట్లు పోలింగ్ అయితే కేవలం 1,10,000 మంది మాత్రమే సుధీర్ రెడ్డికి ఓటు వేశారని, 1,75,000 మంది ఓటర్లు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు మెజార్టీ ప్రజలు ఆయనకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని, పొద్దున్న లేచి మాట్లాడుతుంటే ఎందుకు అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అని. 10 సంవత్సరాలు అవుతుంది బీజేపీ పార్టీ ఏ ఒక్క పథకం అమలు చేయదే. 15 లక్షల రూపాయలు నా అకౌంట్లోకి రాలేదు. నాకే 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు. సంవత్సరానికి ఇస్తాను 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. ఇవన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు. నైతికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీకి ఓటు హక్కు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే పొద్దున్న లేచే రాత్రి వరకు ఎప్పుడు చూడు మతాన్ని రంగు రూసుకొని ఈరోజు కలుషితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ నాయకత్వాన న్యాయయాత్ర పేరుతో, భారత్ జోడో పేరుతో విడిపోయిన సమాజాన్ని కలుపుదామని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు. ఇవన్నీ గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రానున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతుంది. టోటల్ ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అవుతుంది. మీరు చూడండి, నేను చెప్తున్నా, నేను ఎప్పుడు చెప్పినా నా జోష్యం తప్పు కాదు. నేను గతంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ తెలంగాణ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే ప్రజలు దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో బీజేపీ బీఆర్ఎస్ దోపిడీ పాలనతో విసిగిపోయారని తెలిపారు.
గడిచిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్, యువ వికాసం హామీలను ప్రజలు గుర్తించాలని అన్నారు. అదేవిధంగా చేవేళ్ల పార్లమెంట్ నుంచి మన గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ నిజాముద్దీన్, నేరెళ్ల శారద, నందిగామ నరసింహ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు నిలుస్తాయని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ విమర్శించారు. 90% జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకుండా 10% జనాభా కూడా లేని అగ్రవర్ణాలకి ప్రాధాన్యతను ఇస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ బర్కత్పురాలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ 3 పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని విశారదన్ మహారాజ్ అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి చెప్పుల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు. దాంట్లో భాగంగానే మొదటిగా 15 మంది ఎంపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. తమ అభ్యర్థులు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారే ఉంటారని, ఒక్క అగ్రవర్ణ అభ్యర్థికి కూడా తాము టికెట్ కేటాయించలేదని విశారదన్ మహారాజ్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారి రాజకీయ ఆధిపత్యంతో ఈ ఎన్నికల్లో 90% మోసపూరిత వాగ్దానాలతో, మాయమాటలతో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోట్లాది మంది ఓట్లు, దాదాపు 100 కోట్ల ఓట్లున్నాయి రేపు పాల్గొనే ఓట్లు. అందులో 90 కోట్ల ఓట్లు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని. మరి ఇది ఒక పక్కన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు. ఏ పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం తీసేటువంటి పార్టీలే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అందులో ఈ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని, స్ఫూర్తిని దెబ్బతీసే భారతదేశంలో నంబర్ 1 రాజకీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈరోజు నిలబడ్డాయి. తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాయి. ఈ 3 పార్టీలు మా దృష్టిలో ఒకటే పార్టీ. ఈ 3 పార్టీలు ఒకటే, వీటికి ఏ తేడా లేదు. ఈ 3 పార్టీలు అగ్రకుల పెట్టుబడిదారి 10-15% ఉన్న అగ్రకులాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు అవి. అణగారిన వర్గాలైనటువంటి 90% మంది పీడిత ప్రజల్ని రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీలు కాదు. కేవలం 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల ఓటు బ్యాంకుని దొంగిలించేటువంటి గజదొంగల పార్టీలుగా మేము అభివర్ణిస్తాం. ప్రముఖ బంగారు మరియు వజ్రాభరణాల రిటైలర్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సోమాజిగూడ షోరూంలో 19 నుంచి 28వ తేదీ వరకు హెరిటేజ్ జ్యువెలరీ షోని నిర్వహిస్తోంది. ఈ హెరిటేజ్ జ్యువెలరీ షోలో సంప్రదాయం మరియు సౌందర్యాల అద్భుతమైన కలయికతో కాలాలకు అతీతంగా నిలిచిపోయే బంగారం, వజ్రాలు, పొల్కి, విలువైన రణాలు మరియు మరెన్నో విలువైన ఆభరణాల సేకరణలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాత్రమే అందించే ప్రసిద్ధి చెందిన జనమానమైన హస్తకళలతో మలిచిన అద్భుతమైన ఆభరణాలు ఈ ప్రదర్శనలో వినియోగదారులకు అసాధారణమైన అనుభూతిని అందించాయి. భారతీయ కళల యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించే కళాతీతమైన ఆభరణాలను కోరుకునే ఆభరణాల ప్రేమికులు ఈ ప్రదర్శనను సందర్శించాలన్నారు. సో మనకేంటంటే హెరిటేజ్ జ్యువెలరీ షో మన ఆర్టిస్టీ స్టోర్ సోమాజిగూడలో 19 అంటే ఈ మంత్ 19 నుంచి ఈ మంత్ 28 వరకు ఈ షో మనం ఇక్కడ రన్ చేస్తున్నాం. మెయిన్ ఈ షోది మనకి చెప్పాలంటే ఈ షోలో హెరిటేజ్ అంటే మనకి తెలిసిందే. సో మనకి లాంగ్ టైం బ్యాక్ నుంచి మనం ప్రతి జ్యువెలరీ కాన్సెప్ట్ లైక్ టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి, నగాస్ జ్యువెలరీ కానివ్వండి, పోల్కి జ్యువెలరీ కానివ్వండి, ఆ డైమండ్ హెరిటేజ్ జ్యువెలరీ కానివ్వండి, ఆ కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండేది. సో ఆ జ్యువెలరీకి కరెక్ట్ పర్ఫెక్ట్ అయిన ఒక నైపుణ్యమైన కారిగర్లతో సహా మనం చేయించి ఈ జ్యువెలరీ మనం ఈ స్టోర్లో ఈ 19 నుంచి 28 వరకు మనం ఈ షోలో రన్ చేస్తున్నాం. సో ఇది కరెక్ట్ టైం మనకి, ఎందుకంటే ఇది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి కరెక్ట్ టైం పర్చేస్కి. ఎక్కువగా మలబార్ జ్యువెలరీస్ దగ్గర షాప్ చేస్తుంది. ఈ మలబార్ జ్యువెలరీ కలెక్షన్ చాలా యూనిక్గా బాగుంటుంది. ఈరోజు వేసుకున్న కలెక్షన్ చాలా డీసెంట్గా, చాలా నైస్గా, చాలా బాగుంది.
ఇక్కడ నాకు ఎక్కువ నచ్చినవి ఏంటంటే అన్కట్ డైమండ్స్ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో అందుకే నేను ప్రతిసారి మళ్ళీ మలబార్కే రావాలని డిసైడ్ అయిపోయాను అనమాట. అంత బాగుంటుంది కలెక్షన్. ఎవ్రీ మంత్ వస్తాను, ఎవ్రీ మంత్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. సో ఐ నో ఎవ్రీ మంత్ వాట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆర్ దేర్ ఇన్ మలబార్. సో మోస్ట్లీ ప్లెయిన్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అవన్నీ తీసేసుకున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మలబార్ అండ్ థ్యాంక్ యూ. కస్టమర్స్కి పిలిచి మళ్ళీ కస్టమర్స్కి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని మళ్ళీ ఎలాంటి మోడల్స్ కావాలి అని కూడా తెలుసుకొని అలాంటివి కూడా ట్రై చేసినందుకు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉప్పల్, చిలుకానగర్, మల్లాపూర్, నాచారం, చెంగుచెర్ల, కీసర, కోంపల్లి, చెర్లపల్లి, కాప్రా, కుషాయిగూడ, జవహర్ నగర్, నేరెడ్మెట్, ఈసీఐఎల్, మౌలాలి, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, నాగారం, సైనిక్పురి ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇవాళ పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం కాస్త వానలు పడి ఉక్కపోత పెరుగుతుందని చెబుతున్నారు.